హరే కృష్ణ. సంజయుడు ధర్మరాజు చెప్పిన సందేశానికి ముందు సభలో ఇప్పుడు ఒకటి చెప్తాడు. ధృతరాష్ట్ర, ఎప్పుడూ కూడా ఇలాంటి వాటికి దూతగా నన్ను పంపించద్దు, కావాలంటే నీ కొడుకుల్ని పంపించుకోమని చెప్తాడు. ఇప్పుడు ధర్మరాజు చెప్పిన సందేశాన్ని చెప్తాడు. ధర్మరాజు ఏం చెప్పాడంటే, మా పెదనాన్న నేను యుద్ధం చేస్తే ఆ రక్తపు కూడు తినలేడు, నువ్వు ధర్మరాజువి అని చెప్తున్నాడు కదా, సరే మాకు అలాంటి సగరాజ్యం కూడా మాకు వద్దు, కేవలం 5 ఊళ్ళు ఇస్తే చాలు, మేము 5గురు పరిపాలించుకుంటాము. ఎందుకంటే మేము 12 ఏళ్ళు అరణ్యవాసంలో ఉన్నాము, మాకు రాజ్యము లేదు, ఇల్లు వాకిలి ఏమీ లేవు, ఇప్పుడు ఉపప్లవ్యంలో ఉన్నాము మేము. ఇది కూడా అభిమన్యుడి పెళ్లికి విరాటరాజు విడిదిల్లుగా ఇచ్చాడు, ఇది ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పరువు పోతుంది, మాకు కేవలం 5 ఊళ్ళు ఇస్తే చాలు, మొత్తం దుర్యోధనుడినే పరిపాలించుకోమను, భూమండలాన్ని మొత్తం మాకు కేవలం 5 ఊళ్ళు ఇస్తే చాలు, ఎందుకంటే మేము క్షత్రియులం కాబట్టి రాజ్యం చేసుకోవాలి, సన్యాసం తీసుకొని వెళ్ళలేం కదా, మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలని చెప్తాడు. ఈ సందేశాన్ని ఇప్పుడు సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి. ఇంతకన్నా నాకేమీ చెప్పలేదు ధర్మరాజు అని చెప్పి తన ఆసనంలో కూర్చుంటాడు. ఇప్పుడు విదురుడు మాట్లాడతాడు. సంజయ, మా అన్నయ్య మారిపోయాడు, రాత్రే ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన ఒక గొప్ప ఋషి చేత నేను చెప్పించాను, మారు రూపాన్ని పొందాడు, ఇప్పుడు మంచే చెప్తాడు మా అన్నయ్య అని చెప్తాడు. చెప్పంగానే అక్కడ భీష్మాచార్యులు ద్రోణాచార్యులు అమ్మయ్య మారాడు అంటున్నాడు అని అందరూ క్లాప్స్ కొడతారు, మెచ్చుకుంటారు. ఆ నిమిషం కూడా పట్టదు వాళ్ళు మెచ్చుకున్నంత టైం కూడా. ఇప్పుడు దుర్యోధనుడి వైపు చూస్తాడు. ధృతరాష్ట్రుడు చూసి, ఏమంటావు దుర్యోధన, వాళ్ళకి 5 ఊళ్ళు ఇచ్చేద్దామా అని అడుగుతాడు. అనగానే విదురుడు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడే కదా నిన్ను మెచ్చుకుంది, దుర్యోధనుడి వైపు చూస్తావేంటి, రాజువి నువ్వు నిర్ణయం తీసుకోవాలి, దుర్యోధనుడిని అడుగుతావేంటి అనగానే ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, మారాల్సింది నేను కాదు విదురా, నా కొడుకు మారాలి అని అంటాడు. అప్పుడు విదురుడు అనుకుంటాడు, నువ్వు ఇలా అర్థమైందా నీకు, నువ్వు కుక్కతో ఒక వంకరే, ఇంక నువ్వు మారవని ఇంకా ఆయన సైలెంట్గా ఉంటాడు. ఇంకా భీష్మాచార్యుల వారు ఇంకా మాట్లాడదాం అనుకునే లోపు దుర్యోధనుడు లేచి, నాకు ఆలోచించుకోవటానికి కొంచెం సమయం ఇవ్వండి అని అంటాడు. అనగానే భీష్మాచార్యుల వారికి కోపం వస్తుంది. ఆలోచించుకునేదేంటి, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వటానికి నువ్వు ఆలోచించుకునేదేంటి, మాయ చేసి మోసం చేసి గెలిచావు, వాళ్ళు 4 దిక్కులకి వెళ్ళి జయించిన రాజ్యాన్ని, అది ధర్మమే కాదు, నువ్వు ఆలోచించుకోవద్దు, వాళ్ళు కనుక యుద్ధమే చేస్తే నువ్వు చచ్చిపోతావు, నా మాట విని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇయ్యి అని కోపంగా మాట్లాడతాడు. మాట్లాడంగానే ధృతరాష్ట్రుడు అంటాడు, ఎందుకు భీష్మవర్య అంత కోపంగా మాట్లాడతావు, నా కొడుకు ఆలోచించుకుంటానన్నాడు కదా, కొంచెం సమయం ఇవ్వండి అని అంటాడు. ఇంకా అందరూ కూర్చుంటారు. ఇప్పుడు కర్ణుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతావు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.